పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆకివీడులోని ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు ధ్యానరత్న డాక్టర్ ఒండ్రమట్ల సాంబశివరావు ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు పతంజలి యోగాశ్రమం నందు విద్యార్థులకు యోగా యొక్క విశిష్టత, కలుగు ప్రయోజనాలు, పాటించే విధానాలను డాక్టర్ ప్రతాప్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఒండ్రమట్ల సాంబశివరావు, డాక్టర్ ప్రతాప్ కుమార్, కుంకట్ల సత్యనారాయణ, నెల్లి సతీష్ కుమార్, సింగులూరు చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. ధ్యాన దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం కావాలని బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ధ్యాన జగత్తే ధ్యేయంగా 30 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుగుతూ ఇంటింటి ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి అని ప్రతి ఇంటికి ధ్యాన ప్రక్రియని అందించి మరి ఈ రోజున ప్రపంచంతో కూడా గుర్తించేటట్టుగా మరి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీయంగా డిసెంబర్ 21 ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో శుభ పరిణామం. మన భారతదేశంలో పుట్టిన విద్య ఇది. ఈ యోగ విద్య, ఆధ్యాత్మిక విద్య పూర్వం నుంచి మన పూర్వీకులు ఎంతో గొప్పగా అందించిన మన పూర్వీకులు ఎంతో మనకి అపారమైన ధ్యానాన్ని అందించారు. మంది ఋషు సంస్కృతి, ఋషులు మనకి ఎంతో తపస్సు చేసి వారి దివ్యశక్తితో ఎన్నో రకమైన అద్భుతాలను సృష్టించారు. అలాగే మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. ఇటువంటి భారతదేశంలో పుట్టిన మనం ఎంతో ఎంతో భాగ్యవంతులం. మరి ఈ రోజున మన భారతదేశంలో పుట్టిన యోగ విద్య ప్రధాని మోడీజీ జూన్ 21 యోగా డే ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి పిలుపునివ్వగా 177 దేశాలు కొద్ది రోజుల్లోనే జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి ఆ యోగా అనేది ఆసనాలు, ప్రాణాయామం ఇవి ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు, ప్రాణాయామం తప్పనిసరిగా చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆరోగ్యానికి ముందు ప్రపంచం అంతా గుర్తించింది. మరి ఇంకా ఆధ్యాత్మిక సాధన కావాలి. ఆధ్యాత్మిక సాధన కావాలంటే మరి ధ్యానం ద్వారానే ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రవేశిస్తాం. ధ్యాన శాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ప్రవేశిస్తాం. అందువల్లే ధ్యానం ద్వారా మనం ఆధ్యాత్మంలో కూడా పరిణితి చెందాలి, ఆధ్యాత్మంలో కూడా ఉన్నతి స్థితికి చేరుకోవాలి. ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి. ఈ జన్మలోనే ఆ ముక్తి, మోక్షం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మరి ఈ ధ్యాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి ముమ్మరంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి అందరూ కూడా ధ్యాన సాధన అలాగే ధ్యాన ప్రచారం చేస్తూ మరి ముందుకు వెళ్తాము. మరి ఇటువంటి కార్యక్రమాన్ని అందించిన ఐక్యరాజ్య సమితికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎంతో మంది సహకరిస్తున్నారు. మన ఈ రోజున మన ఆకివీడులో చక్కగా ర్యాలీ తీసాం. మరి ఆదిత్య స్కూల్, శారదా స్కూల్ విద్యార్థులచే మరి ఉపాధ్యాయుల సహకారంతో అలాగే లైన్స్ ఆకివీడు వారు అలాగే పతంజలి యోగాశ్రమం ఆకివీడు వారి సంయుక్త ఆధ్వర్యంలో చక్కటి ర్యాలీ చేసి మరి ఎన్నో చక్కటి యోగా గురించి, ధ్యాన శాస్త్రం గురించి మరి సవివరంగా మనం తెలుసుకున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి అందించిన మరి మహానుభావులకి, గురువులకి, మరి పతంజలి మహర్షికి, మరి గౌతమ్ బుద్ధుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ధ్యానంపై అవగాహన సదస్సు ధ్యాన సాధన ఎక్సలెంట్ అయిన డే డిసెంబర్ 21. మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ధ్యానం గురించి సాంబశివరావు చెప్పింది 100కి 100 నిజం. సత్యాన్ని కోరుకునే మహర్షి పత్రిజీ, ఆయన నోటముట వచ్చే ప్రతి మాట కూడా సత్యం నాకు కావాలి, ఆ సత్యాన్ని మీరు మాట్లాడాలంటే ధ్యానం చాలా అవసరం. ఎవరైతే మానవులకి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఉదయము, సాయంత్రం ఎక్కడ కూడా పెట్టుబడి లేకుండా చేసుకునే చక్కటి ప్రక్రియ ధ్యాన ప్రక్రియ అని చెప్పేసి ఆయన బోధించిన మార్గం గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ డే. అందుచేత ధ్యానం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పతంజలి యోగారోగ్య కేంద్రంలో జరుగుతున్న 41 సంవత్సరాల నుంచి అవిరామంగా జరుగుతున్న ఒక్కరోజు కూడా మానకుండా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఈ 3 కూడా గంటలో మేము చేస్తున్నాం. ఇందాక సాంబశివరావు అన్నట్టుగా వారానికి 2 రోజులు కంపల్సరీగా, అది 45 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కూడా మేము చక్కగా ధ్యాన ప్రక్రియ ఇందులో ప్రవేశపెట్టాం. బుద్ధుడు నియమించిన పాలీ భాషలో 2500 సంవత్సరాల క్రితం
ఆయన నిర్మించిన పాలీ భాషలో శ్వాస నిశ్వాస గురించి ఆయన చెప్పిన మాటలు కూడా ఎక్సలెంట్ అనే మాటలు. ఇవాళ ప్రపంచం అంతా కూడా బాధపడుతున్నది మధుమేహ వ్యాధి బీపీ. ఈ రెండిటికి కూడా చక్కటి వండర్ఫుల్ డిజైన్ ఈ మందిరంలో ఉంది. మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా మధుమేహ వ్యాధి రాకుండా, ఇక్కడ మనకి ఏదైతే ప్రాంక్రియాస్ ఉందో ఆ ప్రాంక్రియాస్ గ్రంథి 3 పూలు 36 కాయల కింద ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి, కేజీన్నర లివర్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో, ఆ లివర్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి, ఒక గారి బూరు కూడా శుభ్రంగా తినడానికి ప్రతిరోజు కూడా 1 గంట సేపు స్త్రీలు పురుషులు అందరూ కూడా 1 గంట సేపు ఆసన ప్రాణాయామ ధ్యానం ఇక్కడ చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ట్రబుల్ కూడా మనకి ఉండదు. ఆరోగ్యకరంగా 90+ 100 ఇయర్స్ వరకు కూడా మనం వెళ్ళిపోవడానికి ఈ వండర్ఫుల్ క్షేత్రం. ఈ క్షేత్రం 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. మన ఆకుడి గ్రామంలోనే ఉంది ఇది. ఎక్కడ 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక ఆకుడి గ్రామంలో ఉంది. దీన్ని ఉపయోగించుకునే ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ, మేధావులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లకు కానీ అందరికీ కూడా చక్కటి ఆసన ప్రాణాయామం చెప్పడానికి నేను ఆల్రెడీగా నడుం కట్టుకొని 41 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. నేను ఎంత 500 షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ 90 ఏమి తినకుండా తిన్న తర్వాత 150 ఆ లెవెల్కి తీసుకొచ్చాం. అలాంటి క్షేత్రం ఇది. పతంజలి యోగారోగ్య కేంద్రంలో ఎవరైతే అడుగు పెట్టారో ఉదయం 40 నుంచి 50 మంది వస్తున్నారు, పల్లెటూళ్ళ నుంచి వస్తున్నారు, విద్యాదర్శి నుంచి వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు. దీన్ని ఉపయోగించుకునే ఛాన్స్ మీకు ఇచ్చాం మేము. ఒక్క రూపాయి ఖర్చు లేదు. అందుచేత దీన్ని ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా విలేకరులు కానీ, జర్నలిస్టులు కానీ శుభ్రంగా ఉపయోగించుకొని 3 పూలు 36 కాయల కింద ఈ క్షేత్రాన్ని మీదే నేషనల్ ప్రాపర్టీ, ఇది ఎవరిది కాదు, అందరూ వచ్చి హ్యాపీగా చేసుకోవడానికి మీరు అందరూ రావాలి. నేను రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ. ఇంకా మా యొక్క శిష్యులు కూడా 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా రెడీ. మా సెక్రటరీ గారు ఎప్పుడు కూడా నన్ను గురీజీ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన మాటలతో కొంతవరకు మేము వస్తున్నాం. ఆయన కూడా మంచి గాయకుడు, ఆయన కూడా ఆఖరిలో పాట పాడతారు. నమస్కారం.